लक्ष्मी नामदेकस्य सायन नामदेकस्य ममता नामदेकस्य नवीन नामदेकस्य शापिका नामदेकस्य सह कुटुंबस्य सिद्धेश्वर स्वामी देवता प्रीत्यर्थे यजमानस्य गोत्रोद्भवस्य चिट्टी पश्चिम गोत्रोद्भवस्य बालराज नामदेकस्य अर्सू नामदेकस्य भानुचंद्र नामदेकस्य ममता नामदेकस्य हितेश नामदेकस्य आदर्श नामदेकस्य सह कुटुंबस्य चिट्टी पश्चिम गोत्रोद्भवस्य చెప్పాలను ఫాస్ట్ చెప్పాలి రిజిస్ట్రేషన్ కనబడికి రావాలి బాలకృష్ణ నామదేకस्य అనుషా నామదేకस्य మనోజ్ నామదేకस्य బాలతేజ నామదేకस्य మీయే పకెట్లే కావు గంగు నామదేకस्य రాజేశ్వర నామదేకस्य సహ కుటుంబस्य గోత్రోద్భవस्य పరమేశ్వర నామదేకस्य नामदेकस्य वासनी नामदेकस्य श्रीविद्या नामदेकस्य अभिषेक नामदेकस्य लक्ष्मी नामदेकस्य सह कुटुंबस्य చెప్పండి पश्चिम गोत्रोद्भवस्य भुवन नामदेकस्य लक्ष्मी नामदेकस्य गणेश नामदेकस्य अनिता नामदेकस्य वर्षिका नामदेकस्य यशवंत नामदेकस्य चिपम अमनवे नामदेकस्य राजू नामदेकस्य चिपम रमेश नामदेकस्य दुता नामदेकस्य राजकुमार नामदेकस्य अनिल नामदेकस्य अनिरुद्ध नामदेकस्य सह कुटुंबस्य श्री नामदेकस्य अर्सो नामदेकस्य भोजन नामदेकस्य नक्षत्र नामदेकस्य यही नामदेकस्य प्रेमसागर नामदेकस्य शीला नामदेकस्य राजेंद्र नामदेकस्य रास्या नामदेकस्य नामदेकस्य पश्चिम गोत्रोद्भवस्य अंजलि नामदेकस्य महेश नामदेकस्य वेंकटमल्ली नामदेकस्य नामदेकस्य रमेश नामदेकस्य वाणी नामदेकस्य कल्याण नामदेकस्य अनुराधा नामदेकस्य आदि नामदेकस्य चिपम शिवानंद नामदेकस्य राजन नामदेकस्य राजेश नामदेकस्य
संदीप नामधेयस्य लावण्य नामधेयस्य श्राविता नामधेयस्य मम अनुकुण्डंदरू కూడా సకకుటుంబస్య క్షేమస్థైర్య విజయగపయాయనారోగ్యశ్వర్యాభివృద్ధ్యర్థం సాక్షాత్తుగా ఇది నవనాథుడు ప్రతిష్టాపింపజేసిన లింగం. ఒకసారి దర్శనం చేసుకుంటే 3 నెలలు తపస్సు చేసిన ఫలితం కలుగుతుంది. అట్లాగే 10:30కు అలంకరణ, 12 గంటలకు పల్లకీ సేవ, 12:30కు అన్నదాన కార్యక్రమం ప్రతి సోమవారం ఉంటాయి. వచ్చే 29వ తారీఖు నాడు గిరి ప్రదక్షిణ ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరున్నా కూడా బయట రథం జరుగుతుంది కాబట్టి ఫ్లెక్సీ మీద పూర్తి వివరాలు ఉంటాయి. అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. పూజ అయినటువంటి తర్వాత ఎవరు కూడా విగ్రహాలను ముట్టద్దు, పత్రి పూలు దీని మీద విసరద్దు, గంట కొట్టద్దు, మోకాళ్ళ మీద దండం పెట్టుకోవద్దు. ఇక్కడనే స్వామివారికి దండం పెట్టుకుని తీర్థం తీసుకోవాలి. మీ చేతిలో ఏమైనా దక్షిణ ఉంటే అక్కడ పెట్టాలి. ఇంకొకరిని ఇబ్బంది పడద్దు, మీరు కూడా ఇబ్బంది పడద్దు. भगवान की अन्नपूर्णेश्वर भगवान की ओम नमः शिवाय ओम नमः शिवाय తీసుకున్న వాళ్ళు ఇవ్వండి ఈశ్వర స్వామి లేకుండా వాళ్ళకి మీద పడతారు. అమ్మ జీవితం తీసుకున్నా రండి. గంగమ్మ మూతున్నా నీ దగ్గర ఫోటో తీసుకోవాలి వచ్చినామా సెల్ఫీ చంద్రనాథ్ ఉంటాడమ్మా అక్కడ గురుభ్యో నమః. ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం ఈ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరంలో కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నటువంటి గిరి ప్రదక్షిణ ఈ సంవత్సర కాలంలో 29వ తారీఖు శుక్రవారం నాడు ఉంటుంది. శుక్రవారం ఉదయపూర్వకమే స్వామివారి దగ్గర అద్భుత సేవ నిర్వహించి వచ్చేటువంటి భక్తులకు దర్శన ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో సీతారామచంద్రుడు, దానితో పాటు ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు, సాక్షాత్తుగా ఈ పార్వతీ పరమేశ్వరుడు, అయ్యప్ప స్వామి, గణపతి, ఈ అన్ని గణాలన్నింటినీ కూడా నిక్షిప్తమైనటువంటి విగ్రహాలను, ఉత్సవమూర్తులను ఈ పల్లకీ ద్వారా రథోత్సవంలో దాన్ని పూజించి సాయంకాలం మధ్యాహ్నం వరకల్లా 1 గంట వరకల్లా రథంలో అలంకరణ చేసి రథాన్ని గుట్టలో ఉన్నటువంటి దిగువ ఇల్లమ్మ ప్రాంత దగ్గరికి దించడం జరుగుతుంది. ఈ 2 గంటల ప్రాంతం నుంచి ఇల్లమ్మ దగ్గర రథోత్సవానికి సంబంధించినటువంటి అలంకరణ పూర్తి అవుతుంది. 4 గంటల కల్లా శ్రీ శ్రీ విట్లం మహారాజు గారి, నందీశ్వర మహారాజు గారి చేత మరియు నందిపేట పల్గుంట మహారాజు అయినటువంటి మంగిరాములు మహారాజు గారి చేత అక్కడ బలి ప్రదానం చేసి గుమ్మడికాయ కొట్టించి సిద్ధులగుట్ట ఆలయ కమిటీ నేతృత్వంలో ఈ యొక్క గిరి ప్రదక్షిణ 4 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారు ఎవరున్నా కూడా ఈ గిరి ప్రదక్షిణకు తప్పకుండా రావాలి. మొట్టమొదటిగా హారతి ప్రదక్షిణ పూర్తయినటువంటి తర్వాత ఆలూరు రోడ్లో 1 హారతి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే కాశీ హనుమాన్లో 2వ హారతి ఇవ్వడం జరుగుతుంది. 3వ హారతి జెండాపురి దగ్గర ఇవ్వడం జరుగుతుంది. 4వ హారతి కుడి హనుమాన్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. 5వ హారతి ఈ మన గోల్బంగ్లా ప్రాంతంలో ఇవ్వడం జరుగుతుంది. 6వ హారతి జమి హనుమాన్ టెంపుల్లో ఇవ్వడం జరుగుతుంది. 7వ హారతి అంబేద్కర్ చౌరస్తా అయినటువంటి నవనాథుల స్టాచ్యూ విగ్రహం వద్ద 7వ హారతి, సప్త హారతి ఇవ్వబడతాయి. 7 హారతుల యొక్క వీక్షించి
ప్రతి ఒక్కరు కూడా ఆర్మూర్ ప్రాంతం వారే కాదు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారంతా కూడా మంగళహారతి పట్టుకుని గుట్ట చుట్టూ తిరిగేటువంటి రథోత్సవంతో పాటు గిరి ప్రదక్షిణ చేసి మీ కుటుంబంతో మీరు కార్తీకంలో హరిహరుల ఇద్దరి యొక్క అనుగ్రహం పొందగలని మీకు కోరుతూ సదా సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం. అందరూ గిరి ప్రదక్షిణలో పాల్గొనండి. తప్పకుండా సిద్ధేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. గిరి ప్రదక్షిణ పూర్తయినటువంటి తర్వాత వచ్చినటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదం అంటే భోజన కార్యక్రమం ఉంటుంది. శుక్రవారం కాబట్టి ఎవరైనా ఉపవాసం ఒకపోతున్నటువంటి వాళ్ళకు కూడా అల్పాహారము ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదక్షిణ పూర్తి చేసి ఈ యొక్క భోజనాన్ని స్వీకరించి సిద్ధేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు శుభం భవతు.
శ్రీ చంద్రబాబు అరుణ రామమోహన్ కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఓం నమః శివాయ ఓం నమః శివాయ. అన్నప్రసాదాన్ని మనకు సమర్పిస్తున్న వారు శ్రీమతి లక్ష్మి నారాయణ దంపతులు, అలాగే మేకల జగదీష్ పవన దంపతులు. వీరందరికీ ఆ నవనాథ సిద్ధేశ్వరుని కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఓం నమః శివాయ. ఎవరైనా అన్నప్రసాదానికి విరాళం ఇవ్వదలుచుకుంటే ఈ రామాలయంలో ఉన్న వాలంటీర్ వద్ద వచ్చి మీ పేరు నమోదు చేసి కాసేపట్లో ఒక పల్లెకి సేవ సాంబార్ పల్లెకి పార్వతి కాటి భక్తులందరినీ కూడా రామాలయం ముందు రామపల్లి దేవయ్య శంకర్ గారు 25 రూపాయలు అన్నప్రసాదానికి సమర్పించారు. లలితని కుటుంబ Right.
గుండెపల్లి గ్రామ వాస్తవ్యులు జగ్గయ్య రాధా దంపతులు కలిసి రాజ్యం అంజవ్వ దంపతులు కలిసి ₹100 అన్నప్రసాదానికి సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఈ నవన సిద్ధేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఓం నమః శివాయ. గుండెపల్లి సుబ్రయ్య రాధా దంపతులు కలిసి ₹100 అన్నప్రసాదానికి సమర్పించారు. స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా. కాసేపు భజన నడుస్తుంది, డ్యాన్స్ నడుస్తుంది. అందరూ మహిళలు భక్తి పారవశంతో ఇక నృత్యం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంత ఉన్నారు అందరూ కూడా మహిళకి ఎంత సామాన్యులు గ్రామ వాస్తవ్యులు అన్నప్రసాదానికి సమర్పించారు. ఎల్లవేళలా ఉండాలని ఓం నమః శివాయ. वरुणो ध्रुवं देव बृहस्पति ध्रुवन्तिन्द्राग्निश्चराश्चन्द्रारगतां ध्रुवम् ॐ तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे क्रियं युगं स्मरामि
शिव शिव शंभो नारायण प्रतिमाने अभ्यपनाने सह कुटुंबस्य क्षेम स्थैर्य धैर्य अभय आयु आरोग्य ऐश्वर्य धर्मार्थ काम मोक्ष फल पुरुष सिद्ध्यर्थम श्री नवनाथ सिद्धेश्वर स्वामी सन्निधौ प्रातःकाले मध्याह्न समयेन श्री नवनाथ स्वामी देवता पल्लकी सेवा पूजनञ्च महं करिष्ये पवित्रो वा सर्वस्ताङ्गतोऽभिव स्मरेत् पुण्डरीकाक्षा सर्व्यान्तरस्फुटिः ॐ पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाय नमः आपारावं प्रवत्यामि सद्यो रातवै नमो नमः भवे भवेनाति भवे भवस्वामां भवोद्भवाय नमः ओं वामदेवाय नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो रुद्राय नमो कालाय नमो नीलकण्ठाय नमो बलाय नमो बलप्रभवाय नमो सर्वभूतदमनाय नमो मनोबलाय नमः यप्पला नीर्यापला पुष्पिणे हृदयाच्च पुण्डरीकानि गुणात्मने चक्रवर्ती नवनाथ सिद्धेश्वर भगवान के కాళ్ళ గజ్జలు గట్టి మెడలో గంటలు కాళ్ళ గజ్జలు గట్టి మెడలో గంటలు గట్టి గంభీర నీవు గంతులు వేయంత గంభీర నీవు గంతులు వేయంత శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి సీతారామస్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ఓం నమ శివాయ.
శివాయ. తేదీ 29 వచ్చే శుక్రవారం నాడు గిరి ప్రదక్షిణ పెద్ద ఎత్తున సప్తహారతి గిరి ప్రదక్షిణ పెద్ద ఎత్తున నవనాథ సిద్ధేశ్వర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 29వ తారీఖు శుక్రవారం 5 గంటలకు ఘాట్ రోడ్లోని ఎల్లమ్మ టెంపుల్ నుండి ప్రారంభమై ఒక గిరి ప్రదక్షిణ మన కింది పెద్ద బజార్ మరియు గోల్ బంగ్లా అంబేద్కర్ చౌరస్తా మీదుగా కొనసాగుతూ ఇక్కడ మళ్ళీ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ముగుస్తుంది. కాబట్టి ముఖ్యంగా మహిళలు భక్తులందరినీ కోరేది ఏంటంటే పెద్ద ఎత్తున పాల్గొని ఆ యొక్క గిరి ప్రదక్షిణను బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని, ఆ నవనాథ సిద్ధేశ్వరుని కృపకు పాత్రలు కాగలనని భక్తులందరినీ కోరుతా ఉన్నాం. మహిళలందరినీ కూడా మంగళ హారతులతో రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరియు గిరి ప్రదక్షిణ అనంతరము అందరికీ కూడా అన్నప్రసాద వితరణ అక్కడే ఎల్లమ్మ టెంపుల్ వద్దనే ఏర్పాటు చేయడం కాబట్టి భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జగిత్యాల మిగతా గ్రామ పరిసర ప్రాంతాల నుండి అందరూ వచ్చారు. అయితే చెప్పే ముఖ్య విషయం ఏంటంటే ఈ సంవత్సరంలో 29వ తారీఖు నాడు శుక్రవారం నాడు గిరి ప్రదర్శన ఉంటుంది. అరుణాచలంలో ఏదైతే గుట్ట చుట్టూ తిరుగుతారో ఇక్కడ కూడా ఊళ్ళో ఉన్నటువంటి హరిహరుడు కూడా సీతా రామ లక్ష్మణ ఆంజనేయ శివపార్వతులు అయ్యప్ప స్వామి ఈ విగ్రహాలు కూడా బయట ఉన్నటువంటి రంగమైన ఉత్సవాలు కూడా తిరుగుతాయి. ఇది వచ్చే శుక్రవారంలో ఉంటుంది. శుక్రవారం నాడు మధ్యాహ్న సమయమే పైన ఉన్నటువంటి రంగం ఇంటి దగ్గర తిరుగుతుంది. ఉత్సవాల విగ్రహాలకు ఊరేగింపుగా తిరుగుతుంది. ఎల్లమ్మ దగ్గర మిగతా పుట్టలతో కానీ అలంకరణలో కానీ 4 గంటల వరకు రథానికి మొత్తం పూర్తవుతుంది. ఆలయం సారథ్యంలో దానికి సంబంధించిన బాధ్యతలు కూడా నిర్వహించి ఆ యొక్క రథోత్సవాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఈ విషయం తెలియదు. కాబట్టి మీరు కూడా శుక్రవారం నాడు నిర్వహించేటువంటి గిరి ప్రదక్షిణలో పాల్గొనవచ్చు. మీరు దూరం రావాలంటే ఒక 40 గారిని కలిసి ఆటో మాట్లాడుకొని సాయంకాలం మంగళహారతి పనులతో వచ్చేటప్పుడు గిరి ప్రదక్షిణకు రండి. కొన్ని వేల మంగళహారతులు ఉంటాయి. ఈ గిరి ప్రదక్షిణ అనేటువంటిది ఎల్లమ్మ గుడి నుండి ప్రారంభమవుతుంది. రథం మంగళహారతులు, దాని ముందు గుణాలు, దాని ముందు ఉన్నటువంటి డబ్బులు, దానితో పాటు డీజే ఈ యొక్క సౌండ్తో పాటుగా ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. అట్లాగే మంగళహారతులు ఏదైతే పట్టుకొని ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క హారతి ఇస్తారు. గోల్కొండ నుండి మనం ప్రారంభమైనటువంటి మన ఎల్లమ్మ నుంచి ప్రారంభమై చివరి ఆ గుట్ట రథం తిరిగి 6వ రోజు రథం వల్ల మొట్టమొదటి హారతి అవుతుంది. వచ్చినటువంటి మంగళహారతులతో ఒక హారతి, 2వ హారతి దానితో పాటు కాశీరామ దగ్గర 2వ హారతి అవుతుంది. 3వ హారతి ఏదైతే ఉందో జనార్దన ప్రాంతంలో 3వ హారతి అవుతుంది. హనుమాన్ దుర్గాశ్రీ దగ్గర 4వ హారతి అవుతుంది. అట్లాగే గోల్కొండ ప్రాంతంలో 5వ హారతి అవుతుంది. జమి హనుమాన్ దగ్గర 6వ హారతి అవుతుంది. అంబేద్కర్ చౌరస్తా దగ్గర 7వ హారతి అవుతుంది. ఈ గిరి ప్రదక్షిణ సాయంకాలం 4 గంటల 30 నిమిషాలకు ప్రారంభించాలని అనుకుంటున్నాం. కాబట్టి అందరూ దగ్గరటువంటి మార్గములు ఆడపడుతుంది. ప్రతి ఇంటి కూడా ఈ ఊళ్ళో మిగతా ఊళ్ళైనా కూడా మంగళహారతిలో తప్పకుండా కూడా అందరూ రావాలి. ఎందుకంటే అరుణాచలంలో ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ చేసుకోవాలి. ఈ మొదటి గిరి ప్రదక్షిణ ఎల్లమ్మ గుడి దగ్గర ప్రారంభమై ఎల్లమ్మ గుడి దగ్గర గుట్ట చుట్టూ తిరిగినటువంటి భావన కలుగుతుంది. దాన్ని అయిన తర్వాత ఎల్లమ్మ దగ్గర మంగళహారతి ఇచ్చి తర్వాత అన్నప్రసాదం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదం యొక్క వితరణ ఉంటుంది. అన్నాన్ని ప్రసాదంగా గురించి భోజనం చేయాలి. ఎవరైనా శుక్రవారం ఉంది ఉపవాసం ఉన్నాం మేము అల్పాహారం చేయాలి అనేటువంటి వాళ్ళకు కూడా గొప్ప ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఈ యొక్క అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి. దీనికి సంబంధించినటువంటి నవనాథ సిద్ధేశ్వర స్వామి ఉత్సవ ఆలయ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ ప్రదర్శనకు వస్తే అరుణాచలం పోయినా సరే కానీ ఇక్కడ ఈ ప్రదర్శన చేస్తే అరుణాచలంలో చేసినటువంటి ప్రదర్శన బలం కలుగుతుంది. కాబట్టి అందరూ గుర్తుంచుకొని మిగతా వివరాలు ఏమైనా కావాలన్నా కూడా బేసిక్గా ఉంటాయి. ఒకసారి చదవండి. తారీఖు వివరాలు కూడా బేసిక్గా ఉంటాయి. కాబట్టి గమనించండి. ఇంకొక విషయం